హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, కస్టమర్ కాల్ చేసి కంప్రెసర్ అనేది 5-10 నిమిషాలు రన్నింగ్ అవుతుందమ్మా, దాని తర్వాత అనేది యాంప్స్ ఎక్కువ తీసుకుని పడిపోతుందని కాల్ చేయడం జరిగింది. వచ్చి చెక్ చేస్తే రన్నింగ్ కెపాసిటీ బాగానే ఉంది, కంప్రెసర్ కూడా బాగానే ఉంది. ఈ ఫ్యాన్ మోటార్ అనేది రిపేరు. ఫ్యాన్ మోటార్ దానికి సంబంధం ఏందని కూడా నాకు ఒక క్వశ్చన్ వేశారు ఒక ఫ్రెండ్. దానికి వీడియో ఏంటంటే, కంప్రెసర్ ఆన్ అయినప్పుడు మన ఇంట్లో ఉన్న 1 HP మోటార్ ఎంత దీనికి పవర్ కెపాసిటీ ఉంటుందో, మన కంప్రెసర్ కూడా అంత హెవీ లోడ్ ఉంటుంది, అంత ప్రెషర్ ఉంటుంది. దానివల్ల ఈ కండెన్సర్ మొత్తం అవుట్డోర్లో ఉన్న కాయిల్ మొత్తం ఓవర్ హీట్ అవుతుంది. ఆ ఓవర్ హీట్ని ఈ ఫ్యాన్ మోటార్ అబ్జర్వ్ చేసుకొని బయటికి చేస్తూ ఉంటుంది, డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫ్యాన్ మోటార్ ఖరాబ్ కావడం వల్ల కండెన్సర్ ఓవర్ హీట్ అయ్యి ఇంటర్నల్గా కంప్రెసర్ ట్రిప్ అవుతుంది. అది కంప్లైంట్. చాలామంది ఇది ఏదో ప్రాబ్లం అనుకొని కొత్త టెక్నీషియన్స్ పిలిపించి డబ్బులు ఎక్కువ పెట్టి డబ్బులు వృధా చేసుకుంటూ అంటున్నారు. దాని కొరకు నా వీడియో చేస్తున్నాను. కొద్దిగా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బయటకు వచ్చినా చూడండి, ఫ్యాన్ మోటార్ నడుస్తుందా నడవట్లేదా ఒకసారి చూడండి. ఒకవేళ లేదు, ఫ్యాన్ మోటార్ రన్నింగ్ లేదు అనుకుంటే మాత్రం ఫ్యాన్ మోటరే ప్రాబ్లం ఉంటుంది, కంప్రెసర్ ప్రాబ్లం ఉండదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఫ్యాన్ మోటార్ నడుస్తూ కూడా సేమ్ అలాగే ట్రిప్ అవుతుందంటే అప్పుడు ఏమన్నా కంప్రెసర్ ప్రాబ్లం అని కూడా ఐడెంటిఫై చేయవచ్చు. ఈ కస్టమర్లు కొంచెం గమనించగలరు. సరే, ఓకే, రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నొక్కండి సైడ్ పడండి.